అయితే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది యూట్యూబ్‌లో నా ఫస్ట్ వీడియో. సో, ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రీసెంట్‌గా నేను బాసర ఎళ్ళినా గదా! అక్కడ పడవ తెప్పల పండుగుండే. నాకైతే ఈ ఫెస్టివల్ గురించి అసలు ఐడియా లేదు. సో, దగ్గరుండి అన్నీ తెలుసుకొని క్యాప్చర్ చేశా. ఇంకా మార్నింగ్ లెవ్వగానే అంకుల్ ఈ తెప్ప చేస్తున్నారు. దీన్ని ఎండుగడ్డితో చేస్తారంట. ఇది ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. సో, చూడ్డానికైతే చాలా బావుండే. ఇంకా అది జేశాక మేమందరం రెడీ అయిపోయి గోదావరి దగ్గరికెళ్ళిపోయినాం. యాక్చువల్‌గా వాయిస్ ఓవర్ వీడియో తీస్తున్నప్పుడే ఇచ్చా. కానీ మైక్ ఆన్ జేయడం మర్చిపోయా. సో, మళ్ళీ ఇవ్వాల్సొస్తుంది. ఇంకా మేము వెళ్ళాక అక్కడ నైవేద్యం బెడతారంట. ఫస్ట్ దాన్ని అలంకరించి. ఫస్ట్ ఆంటీ అయితే ముగ్గేసి దాని పైన ఇంకా ఈ ఇస్తారాకు బెట్టింది. దాంట్లో ఆల్రెడీ ఇంట్లోనే తీసుకొచ్చిన అప్పాలు, రైస్, చెనిక్కూర ఇలాంటివి అన్నీ పెట్టి నైవేద్యం బెట్టింది. అయితే ఈ ఫెస్టివల్ ఎందుకు జేస్తారంటే ప్రతి ఇయర్ కొత్తగా వర్షాలు బడతాయి గదా! అప్పుడు ఆ గోదావరిలోకి కొత్త వాటరొస్తాయి. అండ్ ఎవ్రీ ఇంటి నుండి ఒక్కో తెప్ప చేసి నైవేద్యం పెట్టి వదులుతారు. ఇది వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారంట. నేనైతే ఇదంతా ఫస్ట్ టైమ్ చూస్తున్నా. చాలా కొత్తగుండే. ఇంకా మేము నైవేద్యం పెట్టాక గౌరమ్మని గూడా ఆంటీ జేసింది. ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి జూస్తే నాకనిపిచ్చింది, ఓహో! ఇంకా ట్రెడిషన్‌ని ఫాలో అవుతున్నారా అని. అండ్ హ్యాపీ గూడా అనిపిచ్చింది. ఇంకా ఆంటీ అయితే నాకన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉండే. లైక్ ఇలా జేయాలి, అలా జేయాలి అని జెప్పేసి. ఇంకా నేనన్నీ దగ్గరుండి చూసా. చాలా హ్యాపీ ఉండే. ఆ తర్వాత అందులోకి దీపాలు జేసి వత్తులు వేసిండ్రు. కానీ అక్కడ చాలా గాలి వస్తుండే. అస్సలు దీపాలు అంటుకోలేవు. అంటే వెలగలేవసలు. ఇంకా చూసి చూసి అలా వదిలేసాం. ఇక్కడ నేను చూడండి వాయిస్ ఓవర్ ఇయ్యడానికి చూసాను. కానీ మైక్ అయితే ఆన్ చేసుకోలేదు. ఇంకా చాలా సేపటి వరకు ఆ దీపాల్ని వెలిగించడానికి ట్రై జేసినాం. కానీ అస్సలు వెలగలేదు. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా గాలొచ్చింది. ఇంకా లాస్ట్‌గా అయితే ఆంటీ వదిలేసింది. కానీ మనసొప్పలేదు ఆంటీకి. ఇంకా దాన్ని తీసుకెళ్ళి గంగలో వదిలేసారు. వర్షం వల్ల గంగలో ఎక్కువ వాటరొచ్చేసినాయి. ఇంకా ఫ్లోలో తెప్పలు వెళ్తుంటే చాలా బావుండే చూడ్డానికి. ఇంకా తెప్పనొదిలేసాక మేము లంచ్ చేయడానికొచ్చినాం. అక్కడ వేరే వాళ్ళు లంచ్ జేసుకొని అక్కడే తింటున్నారు. మా ఆంటీ అయితే ఇంటి నుండి తీసుకొచ్చింది. ఇంకా ఏమేమి తెచ్చిందంటే వంకాయ, అప్పాలు, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ నైవేద్యంకేం పెట్టామో అవి. లంచ్ అయిపోయాక మేమింకా సరస్వతీదేవి టెంపుల్‌కెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంటికెళ్ళిపోయినాం. సో, ఇలాంటి ఫెస్టివల్స్ మీకు తెలిసినా లేదా మీరు సెలబ్రేట్ చేసుకుంటే కామెంట్ జేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.